హాయ్ హలో గైస్, లాస్ట్ టైం చెప్పినట్లుగానే కొత్త కంటెంట్తో వస్తానన్నాను కదా. ఈసారి స్వీట్ కార్న్స్ ఉడకపెట్టుకున్నాం. ఇది స్వీట్ కార్న్ అనుకుంటారేమో, కాకపోతే కాదు, ఇది కార్న్. మా డాడీ లాస్ట్ టైం 6 వరకు అలా కార్న్స్ తెస్తేనేమో 4 కాల్చుకున్నాం. ఇప్పుడు మిగిలిన 2 ఉడకపెట్టుకొని ఇలా కట్ చేసుకొని ఉడకపెట్టుకున్నాం. వీటికంటే స్వీట్ కార్న్ ఉడకపెట్టుకుంటే అది హెల్త్కి ఇంకా మంచిది మరియు టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా హెల్త్కి మంచివి కాదు అని అనట్లేదు, ఇవి కూడా మంచివే, కాకపోతే అవి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ టైం ఇంకా మంచి కంటెంట్తో వస్తాను గైస్. ఈ స్వీట్ కార్న్ ఎలా ఉడకపెట్టుకోవాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. మళ్ళీ మర్చిపోయి స్వీట్ కార్న్ అని అంటున్నాను, కాకపోతే ఈ స్వీట్ కార్న్ కాదు, కార్న్ మాత్రమే. ఎలా ఉడకపెట్టుకోవాలి అంటే, ఫస్ట్ మీకు ఇష్టం వచ్చిన కుక్కర్లో అలాగా దాంట్లో స్వీట్ కార్న్, నీళ్ళు మరియు మీకు సరిపడే అంత ఉప్పు వేసుకొని డైరెక్ట్ ఇంకా ఫాన్ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు అలా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న తర్వాత ఒకవేళ స్వీట్ కార్న్ ఉడకపెట్టుకుంటే తీసి దాని మీద ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. దీని మీద ఉప్పు కారం వేసుకోకపోయినా అలాగే ఉంటుంది. దీని మీద నేను ఒక కొత్త లైఫ్ హ్యాక్ కూడా క్రియేట్ చేశాను. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో లేకపోతే రాబోయే వీడియోలో చెబుతాను. సరేనా గైస్? ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్వీట్ కార్న్ ఎలా ఉంటుందో. స్వీట్ కార్న్ మీద గ్రీన్ కలర్ తొక్క ఉంటుంది, అది మొత్తం నీట్గా క్లీన్ చేసి తీసేయాలి. ఇది మాత్రం సరిగ్గా తీయకపోతే స్వీట్ కార్న్ మీద టేస్ట్ బాగుండదు. స్వీట్ కార్న్ వేడిగా ఉన్నప్పుడే తినాలి. చూసారా గైస్, మళ్ళీ మర్చిపోయి స్వీట్ కార్న్ అంటున్నాను, ఎందుకంటే నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఈ కార్న్ని మనం కాల్చుకొని తింటే కూడా బాగుంటుంది, కాకపోతే స్వీట్ కార్న్ అన్నిటిలో చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ ఎంత బాగుంటుందంటే మీకు చెప్పలేనంత బాగుంటుంది. స్వీట్ కార్న్ ఈ మామూలు కార్న్ కంటే స్వీట్ కార్న్ కాల్చుకున్నా కానీ అది ఇంకా బాగుంటుంది, ఎందుకంటే స్వీట్ కార్న్లో స్వీట్నెస్ ఉంటుంది మరియు మీకు చెప్పలేనంత మంచి టేస్ట్ ఉంటుంది. ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందంటే, నేను స్కూల్కి వెళ్ళంగానే ఈరోజు ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్లో అసలు నేను ఏమి చదివానో అదే రాలేదు. అసలు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వస్తాయో నాకే అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్ని క్వశ్చన్లు అడిగితేనేమో వాడికేమో ఒక్క క్వశ్చన్ కూడా రాలేదంట. ఆడు మొత్తం క్వశ్చన్ పేపరే మొత్తం యాజ్ ఇట్ ఈస్ రాసేసాడంట. నేను ఏ స్కూల్లో చదువుతానో నెక్స్ట్ టైం మీకు చెబుతాను. సో అప్పటి వరకు మీరు కూడా కార్న్ లేకపోతే స్వీట్ కార్న్ తెచ్చుకొని ఉడకపెట్టుకొని లేకపోతే కాల్చుకొని తినండి. నెక్స్ట్ టైం ఎలా స్వీట్ కార్న్ ఉడకపెట్టుకోవాలో రాబోయే వీడియోస్లో కూడా నేను చెప్తాను. స్వీట్ కార్న్ కూడా ఎలాగో కాదు, సేమ్ నార్మల్ కార్న్ ఎలా ఉడకపెట్టుకుంటామో అలాగే ఉడకపెట్టుకోవాలి, కాకపోతే స్వీట్ కార్న్లో టేస్ట్ బాగుంటుంది. లాస్ట్ టైం పపాయా గురించి చెప్పాను కదా, పపాయాలో ఉన్న సీడ్స్ చాలా మట్టికే ఎక్కువే ఉంటాయి, కాకపోతే మాది చిన్న పపాయా కాబట్టి తక్కువ స్వీట్స్ ఉన్నాయి. దీంట్లో మీరు కాల్చుకున్న కార్న్లో మీరు నల్లగా ఉన్నవి తినద్దు అనుకుంటారు, కాకపోతే ఏదైనా తినచ్చు కార్న్లో. స్వీట్ కార్న్ అయితే అసలు ఉడకపెట్టుకోకుండా కూడా నార్మల్గా తినేయచ్చు. బాయ్ గైస్.